హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనెకల్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్లో టిఫిన్స్లో తినే అల్లం చట్నీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన అల్లాన్ని వేసి లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. ఈ చట్నీ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగా ఉంటుంది. ఇది పెసరట్టు, మసాలా దోశ, వడలో తింటే టేస్టీగా ఉంటుంది. మరి కొద్దిగా అల్లం వేగాక మినప్పప్పు, పుట్నాలు, ధనియాలు, ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇవన్నీ లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగాక ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను తీసుకొని కట్ చేసి దీన్ని కూడా వేయించాలి. ఒక టమాటోని కూడా సన్నగా కట్ చేసుకొని వేయించాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యాక కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన దానిని మిక్సీ జార్లో వేసుకొని ఈ అల్లం చట్నీ బయట టిఫిన్ సెంటర్లో తినే టేస్ట్ ఉంటుంది. కొద్దిగా చింతపండు, మరి 2 టేబుల్ స్పూన్ లాగా బెల్లం తురుము, రుచికి సరిపడా ఉప్పు, 1/2 కప్పు దాకా నీళ్లు వేసి స్మూత్ పేస్ట్ వచ్చే వరకు మిక్సీ పట్టాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ. చూశారు కదా ఈ వీడియో ఎంత ఈజీనో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనెకల్ కిచెన్.